పత్తి పంటను లాభాల పంటగా మార్చుకోవాలంటే ఖచ్చితంగా మనం ఈ మందులను స్ప్రేయింగ్ చేసుకోవాలన్నమాట. మనం చూసుకున్నట్లయితే ఈరోజు మనం ఉన్న పత్తి చేను వచ్చేసి మనకు 40 రోజుల పత్తి పంట. సో చూసుకోవచ్చు పత్తి పైరు ఏ విధంగా ఉందో. సో మనం జంపు మరియు ఉలాలా కంపెనీలో ఉండే 2 టెక్నికల్ మనం ఈ ఒక్క మందులోనే కలిపి స్ప్రేయింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం స్వాల్ కంపెనీ వారి ఆక్సాలిస్ అనే మందు. సో దీంట్లో ఉండే టెక్నికల్ వచ్చేసి మనకు ఫిప్రోనిల్ 15%, అదేవిధంగా ఫ్లోమికామైడ్ 15%, 2 మిశ్రమాల కలయిక. ఇది వచ్చేసి మనకు పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ, జీడ, అదేవిధంగా తామర పురుగుని సమర్థవంతంగా నివారిస్తుంది. సో దీంట్లో మనం ఇంకో మందు కలిపి స్ప్రేయింగ్ అనేది చేసుకుంటా ఉన్నాం. దీంట్లో వచ్చేసి మనకు మైక్రో న్యూట్రియన్స్, దీన్ని కలిపి పిచికారి అనేది చేసుకుంటా ఉన్నమాట. సో ఇది వచ్చేసి మనకు సైడ్ బ్రాంచెస్ మంచిగా రావడానికి, అదేవిధంగా మొక్క ఎదుగుదలకి, పూత రావడానికి ఇదైతే మనకు మంచిగా సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు రెండింటి మోతాదు కనుక చూసుకున్నట్లయితే, సో ఈ మన స్వాల్ కంపెనీ అనేది ఈ ఆక్సాలిస్ చూసుకున్నట్లయితే 1 ఎకరానికి 160 గ్రాములు 120 నుంచి 150 లీటర్లో కలుపుకొని మనం పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా ఈ మైక్రో న్యూట్రియన్స్ వచ్చేసి మనకు 500 గ్రాములు 120 నుంచి 150 లీటర్లో కలుపుకొని స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ముందుగా ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మనకు 27వ తారీఖు 7వ నెల 2026. మీరు చూస్తూ ఉన్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. సో నా పేరు వచ్చేసి సాయి కుమార్. ఇలాంటి మరిన్ని సలహాలు సూచనల కోసం మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ కూడా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు.